హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మన కాయ దశలో ఏమేమి లిక్విడ్స్ ఇవ్వాలి అనేది ఈ వీడియో మీరు చూడండి. మనకు ఈ కాయ దశలో ఆ కాయ సైజు మనకు పెరగాలన్నా లేకుండా ఆ పూత పిందె ఉంటుంది కదండి, అది మనకు రాలకుండా ఉండాలంటే మనము ఈ లిక్విడ్స్ అనేది ఇవ్వాలి. ఎందుకంటే ఈ కాయ మనకు ఎప్పుడైతే మనకు అది సైజు పెరుగుతుందో ఆ పక్కన ఏదైతే పూత వస్తుంది కదండి, అది అనేది మనకు రాలిపోతుంది. ఎందుకంటే మనకు ఆ మొక్కకు బలం లేదనుకోండి, పూత అనేది మనకు కరెక్ట్గా రాదు. అందుకని మనము ఈ టైంలో మనము ఏమేమి లిక్విడ్స్ ఇవ్వాలి అనేది ఈ వీడియో. చూడండి, మనకు ఈ కాయ సైజు పెరగాలన్నా లేకపోతే కాయ మంచి కలర్లో రావాలన్నా మనము ఈ టైంలో అనేది మనకు ఈ లిక్విడ్స్ వాడాలి. ఎందుకంటే మనము ఏదైతే మనకు ఆ కాయలు ఉంటాయి కదండి, అవి స్టార్ట్ అవుతాయో ఆ పైన మనకు ఏదైతే పూత వస్తుంది కదా, ఆ పూత అనేది మనకు రాలడం అనేది జరుగుతుంది. అందుకని మనము ఈ టైంలో దానికి ఈ కాల్షియం అనేది చాలా ఎక్కువ అవసరం ఉంటుందండి. అందుకని మనము ఈ చోహాన్ క్యూ లిక్విడ్స్ అనేది మనము స్ప్రే చేసామనుకోండి, ఆ కాయ సైజ్ అనేది మనకు పెరుగుతుంది. అలాగే ఆ పూత పిందె ఏదైతే ఉందో అది రాలకుండా ఉంటుంది. మనము ఇప్పుడు ఈ చోహాన్ క్యూ లిక్విడ్స్లో మనం ఏమేమి తీసుకోవాలంటే, మనం OHN ఉంది కదండి, ఆ OHN 1, 2, 3 అనేది 3 మనం తీసుకోవాలి. 2 ml తీసుకోవాలి. అలాగే మొక్కల రసం ఉంది కదండి, ప్లాంట్ పర్మెంటెడ్ జ్యూస్, అది ఒక 2 ml తీసుకోవాలి. తర్వాత ఈ కాల్షియం అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి ఈ టైంలో మనము. అందుకని మనము ఆ ఎక్సెల్ ఉంది కదా, అది మనము 5 ml తీసుకోవాలండి 1 లీటర్కు. ఎందుకంటే మనం ఆ కాల్షియం అనేది మనం ఎక్కువ తీసుకోవడం వల్ల ఆ పూత పిండి అనేది మనకు రాలకుండా ఉంటుంది. అందుకని మనము 5 ml అనేది ఈ కాల్షియం అనేది తీసుకోవాలి. ఈ టైంలో మనము ఈ కాల్షియం ఇవ్వడం వల్ల ఆ మొక్క అనేది మనం పెరగడం అనేది ఆగిపోతుందండి. ఎప్పుడైతే మొక్క మనకు పెరగడం ఆగిపోతుందో మనకు ఆ పూత పిండి అనేది మనకు కరెక్ట్గా నిలబడుతుంది. ఆ నిలబడినప్పుడు ఆ కాయలు అనేది మనకు ఎక్కువ అనేది వస్తాయి. కాబట్టి మనము ఈ టైంలో ఈ కాల్షియం అనేది వాడాలి. ఇంకోటి ఏంటంటే, ఏవైనా మొక్కలు మనకు పెరగలేదనుకోండి, మనకు చిన్నగా ఉన్నప్పుడు పెరగలేదనుకోండి, వాటికి కూడా మనం ఈ కాల్షియం అనేది మనం వాడాలి. ఎప్పుడైనా కూడా మనం ఈ కాల్షియాన్ని మొక్క పెరగకపోయినా వాడాలండి, లేకుంటే మొక్క ఎక్కువ పెరిగేటప్పుడైనా మనం వాడాలి. దీనివల్ల మంచి ఫలితాలు అనేది మీకు ఉంటాయి. అందుకని మీరు ఈ టైంలో ఈ కాల్షియం అనేది మీరు అందరూ స్ప్రే చేయండి. చూడండి, ఇప్పుడు ఈ పళ్ళు మనకు పెద్దగా ఉన్నాయి కదా, ఈ కాయ ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ కాల్షియాన్ని మనము వారానికి 2 సార్లు అయినా మనం ఇవ్వచ్చండి. అలా ఇవ్వడం వల్ల మనకు మళ్ళీ పూత స్టార్ట్ అవుతుంది కదా, ఆ పూత అనేది మనకు రాలకుండా మనకు ఉంటుంది. అలాగే ఈ OHN, ఈ ప్లాంట్ పర్మెంటెడ్ జ్యూస్, అవి కూడా మనం కలిపి ఇచ్చామనుకోండి, ఈ మొక్కకు అనేది మనకు బలంగా ఉంటుంది. ఎప్పుడైనా మన కాయ సైజు పెరిగేటప్పుడు ఆ మొక్కకు బలం అనేది తగ్గుతుందండి. అందుకని మనము చోహాన్ క్యూ లిక్విడ్స్ అనేది మనం స్ప్రే చేయడం వల్ల నెక్స్ట్ మనకు మళ్ళీ ఇంకో కాప్ అనేది మనకు వస్తుంది. లేకపోతే మనకు ఈ టమోటాలు ఇవన్నీ మనకు ఒక్క కాప్ తోటే మనకు ఆగిపోతాయండి. అందుకని మనము ఈ లిక్విడ్స్ అనేది మీరు కంపల్సరీ ఇవ్వండి. చూడండి, ఇప్పుడు ఈ టమోటా ఉన్నాయి చూడండి, మొత్తం ఇప్పుడు మంచి కాపు మీద ఉన్నాయి కదా, ఇవన్నీ మనకు కరెక్ట్గా సైజు పెరగాలన్నా ఆ మొక్కకు ఆ పూత పిందె వస్తుంది కదండి, అవన్నీ మనకు మంచిగా నిలబడాలంటే ఇప్పుడు మనము ఈ చోహాన్ క్యూ లిక్విడ్స్ అనేది మనం ఇవ్వాలి. మెయిన్గా మనము కాల్షియం అనేది ఇవ్వాలి. అలాగే ఈ OHN ఇవన్నీ మనం స్ప్రే చేసామనుకోండి, మనకు ఈ ప్రతి కాయ అనేది మనకు ఏవి రాలకుండా ఉంటుంది. ఇంకోటి, మనకు ఈ లిక్విడ్స్ ఇవ్వడం వల్ల ఏవైతే అవి మనకు కాయలు పచ్చిగా ఉంటాయి కదండి, అవన్నీ మనకు తొందరగా ఆ మాగడం అనేది జరుగుతుంది. అందుకని మనము ఈ టైంలో ఈ లిక్విడ్స్ అనేది మనం స్ప్రే చేయాలి. చూడండి, ఇప్పుడు ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి, దీనికి దగ్గర అంటే ఒక 30-40 గుత్తుల దాకా ఉన్నాయండి. ఇవన్నీ ఏది కూడా ఒక పూత కూడా మీకు రాలిపోదు. ఎందుకంటే నేను ఎప్పుడైతే పూత స్టార్ట్ అయిందో అప్పటి నుంచి నేను ఈ ఎక్సెల్ అనేది నేను స్ప్రే చేస్తున్నా కాబట్టి నాకు ఒక్క పూత కూడా రాలిపోలేదు. అందుకని
మీరు కూడా ఈ ఎక్సెల్ అనేది మీరు స్ప్రే చేశారనుకోండి, ఈ టైంలో మీకు కూడా ఒక పూత అనేది మీకు రాలిపోదు. చాలామంది అడుగుతుంటారండి పూత రాలిపోతుందని అని. ఈ పూత అనేది మెయిన్గా ఈ టైంలో మొక్కకు అనేది బలం లేకపోతే ఆ పూత అనేది మనకు ఎండిపోతుంది. అందుకని మీరు ఈ ఎక్సెల్తో పాటు ఈ లిక్విడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనము అన్నీ ఒక 1 లీటర్కు 2 ml మనం మిక్స్ చేసుకొని స్ప్రే చేసామనుకోండి, మనకు ఏ పూత కానీ ఏ పిందె కానీ మనకు రాలకుండా ఉంటాయి. ఏమేమి లిక్విడ్స్ మనము కలుపుకోవాలి, అవి ఎలా స్ప్రే చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, ఈ వంకాయ చెట్టుకు చూడండి ఎంత పూత ఉందో. ఈ పూత అంతా మనకు నిలబడాలంటే, అది రాలకుండా ఉండాలంటే మనము ఇప్పుడు ఈ లిక్విడ్స్ అనేది స్ప్రే చేయాలి. చూడండి, మనం ఏమేమి తీసుకోవాలంటే ఈ OHN ఉంది కదండి, ఈ OHNలో OHN1, OHN2, OHN3 ఈ 3 అనేది మనం తీసుకోవాలి. తర్వాత ఈ FPJ ఉంది కదండి, ప్లాంట్ ఫర్మెంటెడ్ జ్యూస్, ఇది కూడా తీసుకోవాలి. తర్వాత ఈ ఎక్సెల్ తీసుకోవాలి. చూడండి, ఈ OHN అనేది మనం 2 ml తీసుకోవాలండి 1 లీటర్కు. ఈ FPJ కానీ 2 ml తీసుకోవాలి 1 లీటర్కు. ఈ ఎక్సెల్ మాత్రము 5 ml తీసుకోండి 1 లీటర్కు. ఇదంతా 1 లీటర్కి అండి. మీరు ఒకవేళ 2 లీటర్ తీసుకున్నారనుకోండి, దాని డబల్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు నేను 5 లీటర్స్ వాటర్ తీసుకున్నాను కాబట్టి ఒక 10 ml తీసుకున్నానండి. OHN1 కానీ 2 కానీ 3 కానీ అన్నీ ఏవైనా కూడా నేను 2 ml. ఈ ఎక్సెల్ అనేది 5 ml అంటే అది 25 ml నేను ఈ ఎక్సెల్ అనేది తీసుకున్నాను. ఇలా మీరు తీసుకోవాలి. ఇంకోటి మెయిన్గా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే, మనము స్ప్రే చేస్తాం కదండి, ఆ పూత పిందాక లేదంటే కాయలు వచ్చిన మొక్కలకు మనకు అదే టబ్బులో అదే గ్రో బ్యాగ్లో ఎక్కడైనా కూడా మన చిన్న చిన్న మొక్కలు కూడా ఉంటాయి కదా, ఆ మొక్కల మీద మనకు ఈ స్ప్రే అనేది పడకూడదు. ఎందుకంటే ఈ కాల్షియం పడ్డదనుకోండి, ఆ మొక్కలు అనేది మనకు కరెక్ట్గా పెరగవు. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఇలాంటి మన కవర్ ఏదన్నా బ్లాక్ కవర్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి మనము వేసుకోవాలి. అప్పుడు వేసుకొని అప్పుడు మనము ఆ స్ప్రే చేసామనుకోండి, ఆ మొక్కల మీద మనకు ఆ వాటర్ అనేది పడకుండా ఉంటుంది. ఎందుకంటే ఇది మాత్రం మీరు కంపల్సరీ చేయండి. ఎందుకంటే చాలామందికి ఒకే టబ్బులో పెద్దవి చిన్నవి 2 ఉంటుంటాయి కదా, అలా ఉన్నప్పుడు మీరు ఇలా చేసుకోండి. ఇంకోటి చాలామంది అడుగుతున్నారండి, ఇవి ఎక్కడ దొరుకుతాయి, మీరు ఎక్కడ తెచ్చుకున్నారని అడుగుతున్నారు. చూడండి, ఇవి ఎక్కడ కూడా మనకు బయట తయారు చేసి ఇవ్వరండి, మనమే ఇవి తయారు చేసుకోవాలి. ఇవి చాలా ఈజీగా ఉంటాయండి, మన ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు. ఇవి ఎలా తయారు చేయాలి అనేది నేను ప్రతి ఒక్క వీడియో పెట్టానండి. అన్ని వీడియోలు మీకు నా ఛానల్లో ఉన్నాయి. మీరు అన్ని 1 by 1 మీరు చూసి మీరు చేసుకోవచ్చండి. చాలా ఈజీగా ఉంటుంది. ఇలా మీరు 1 వీక్ ఒకసారి లేదా 10 డేస్కి ఒకసారి మీరు కంపల్సరీ మీరు స్ప్రే చేయండి. నేను మీకు నారు దశలో ఏమేమి కలుపుకోవాలి, ఈ పూత పిండి దశలో ఏమేమి కలుపుకోవాలి, ఈ కాయ దశలో ఏమేమి కలుపుకోవాలి, ప్రతి ఒక్క వీడియో నేను పెట్టానండి. మీకు ఎవరికైనా డౌట్ ఉన్నా కూడా మీరు ఆ వీడియోలు ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. చూడండి, ఈ ఆకుల మీద కూడా చేయండి. అలాగే మీరు ఈ కింద మట్టిలో కూడా మీరు ఆ స్ప్రే అనేది చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బాయ్.